Ganga Goya Ya, hoy. un eloto Eso. Ganga Goya Ya, hoy. un eloto Eso. Ganga Goya Ya, hoy. un eloto Ganga Goya Ya, hoy. un eloto రైతులు ధాన్యం డబ్బులు ఎగ్గొట్టిన వ్యాపారిని రైతులు నిర్బంధించిన ఘటన నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గతేడాది భీంబగల్ మండలం జాగిర్యాల గ్రామానికి చెందిన సుమారు 120 మంది రైతుల దగ్గర నిజామాబాద్కి చెందిన వ్యాపారి గంప శ్రీనివాస్ ధాన్యం కొనుగోలు చేశాడు. 1,30,00,000 రైతులకు చెల్లించాల్సి ఉండగా డబ్బులు ఇవ్వకుండా మోహం చాటేశాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలు అక్కడ ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ వరుణ్. అందరికీ అన్నం పెట్టే రైతన్నను వ్యాపారులు నిండా ముంచుతున్నారు. తాము పండించిన పంటను కొనుగోలు చేసిన నెలలు గడుస్తున్నప్పటికీ ఎంతకీ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ వ్యాపారిని ఇటు రైతులు నిర్బంధించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం జగిరియాల గ్రామంలో చోటు చేసుకుంది. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందినటువంటి వడ్ల వ్యాపారి అయినటువంటి గంప శ్రీనివాస్ గత ఏడాది బాల్కో నియోజకవర్గం చెందినటువంటి భీమ్గల్ మండలంలోని బీబీ తాండా కూపాకల్ జగిత్యాల గ్రామాలకు చెందినటువంటి సుమారు 120 మంది రైతుల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అయితే వరి ధాన్యం కొనుగోలు చేసినప్పటి మొత్తం వీటి విలువ 1,30,00,000 పైనే ఉంటుంది. అయితే ఇంత డబ్బులు వరి ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ ఇంతవరకు ఇంతవరకు చెల్లించలేదు. సంవత్సరం గడుస్తున్నా తమకు వాయిదా పద్ధతులైనా డబ్బులు చెల్లించాలని చెప్పి కూడా రైతులు ఎంత మొరపెట్టుకున్నప్పటికీ ఆ వ్యాపారి ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వని పరిస్థితి ఉంది. అయితే దీనిపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోవడంతో నిన్న రాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి జగిరియాల గ్రామంలోకి ఆ వ్యాపారిని తీసుకెళ్లి అక్కడ ఎవరైతే తనను మోసం చేసినటువంటి వ్యాపారిని కూడా నిర్బంధించారు. తమకు డబ్బులు చెల్లించే వరకు కూడా ఇట్లా వదిలే ప్రసక్తి లేదని చెప్పి కూడా వీసుకొని కూర్చున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ వ్యాపారి మాత్రమే ఆ రైతుల నిర్బంధంలోనే కొనసాగుతున్నాడు. అయితే తాము డబ్బులు చెల్లిస్తామని చెప్తున్నారు. చెప్పినప్పటికీ మాట ఇవ్వడం కాదు, ఖచ్చితంగా తమకు రూపాయి కూడా ఇది కాకుండా పూర్తిగా డబ్బులు చెల్లించాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం ఉంది అని చెప్పవచ్చు వరుణ్. రైట్, అయితే అక్కడ నిన్న రాత్రి నిర్బంధించారు ఆ వ్యాపారిని. అయితే ఇప్పటికైనా ఏమన్నా అధికారులు అక్కడ స్పందించారా? అంటే ఇప్పటికీ రాత్రి నుంచి వ్యాపారిని నిర్బంధించేప్పటికీ కూడా ఇంతవరకు కూడా అధికారులు వచ్చి పోలీసులు కూడా అక్కడ చేరుకోలేదు. అది ఖచ్చితంగా తమకు పూర్తిగా డబ్బులు చెల్లించాలని చెప్తున్న పరిస్థితి మొత్తం 120 మంది రైతులు ఎవరైతే వారికి డబ్బులు ఇవ్వాలో పూర్తిగా 3 గ్రామాలకు చెందినటువంటి రైతులు కూడా వ్యాపారిని నిర్బంధించారు. అక్కడ నిర్బంధించిన ప్రాంతంలోనే బైఠాయించి కూర్చున్నారు. ఖచ్చితంగా తమకు డబ్బులు చెల్లించకపోతే, ఎందుకంటే మేము అప్పు సప్పు చేసి మరి వరి పండించినప్పటికీ తమకు ఎంతో కొంత లాభం వస్తుందని చెప్పి అమ్ముకున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా సంవత్సరాలు గడుస్తున్నా తమకు
డబ్బులు ఇవ్వడాలని చెప్పి బాకీ ఇటు వడ్డీకి తెచ్చుకుంటాం, వడ్డీ కూడా పెరిగిపోతుందని చెప్పి పూర్తిగా తాము రోడ్డు పైన ఉండే పరిస్థితి ఉందని చెప్పి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఇగో తింపుతున్నాడు నెలకు ఒకసారి తింపుతున్నాడు, దాపకు వారం రోజులు ఆయుధాలు పెడుతున్నాడు. ఆ పోలీసులు కూడా మా ఇట్లా గాన్నోళ్ళు లేరు, ఇడివి తడవలుపుతున్నారు. ఆడి మాటనే వింటున్నారు, లంచం తింటున్నారు, ఆడి మాట వింటున్నారు. లంచగొండు పోలీసులు, వీడి దొంగనే ఆడు దొంగనే. మా కుప్పకండి మాక 50,000 సార్లు ఇక్కడ కాట పెట్టిపిచ్చి జోకిపిచ్చి మోసం చేసి ఇప్పుడు ఇస్తా నెల తర్వాత మస్తు మంది తడికి తినే పోకుండా వచ్చినాం. అక్కడ ఉన్నాం సుగా ఇక ఉన్నా కానీ ఇప్పుడు ఇస్తా జరిపింది. పోలీసు వాళ్ళు అయింది, ప్రశాంత్ రెడ్డి అయింది, అందరు అయింది. అందరు తడికి తిరిగి ఇప్పుడు ఇక్కడికి ఇంత దాకా తీసుకొచ్చిండు మమ్మల్ని. ఇప్పుడు మా ఇంట్లో మాకే గుర్తుగా వచ్చేటట్టు చేసిండు, పానాల దాకా వచ్చింది సార్. మాకు ఎక్కడికెంచి మాకు డబ్బు వచ్చేటట్టు చేయండి సార్. మేము చెమటంపిన డబ్బు సార్, మేము ఎక్కడికెంచి మోసం చేసి ఇట్లా దందాలు చేసిన డబ్బు కాదు, ఆడ ఇట్లా చేసిండు.